మీడియాని కట్టడి చేయాల్సి వస్తుందా? ఇక సోషల్ మీడియాలో ఎవరు పోస్టులే పెట్టకూడదా? ఇప్పుడు ఒక వ్యక్తి మీదన ఇంకొక వ్యక్తి మాటల దాడి చేస్తున్నాడు, దూషణలు చేస్తున్నాడు. ఇప్పుడు నా మీద కనీసం 100 పెట్టుంటారు. ఇప్పుడు ఆ 100 మంది మీద నేను ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెట్టాలి కేసు. పెట్టలేదు కదా. ఎందుకని? నేను మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆడు మాట్లాడే స్వేచ్ఛ. కాకపోతే దూషణ ఉంది, దుర్భాష ఉంది, అది వాళ్ళ కర్మ. నేను ధర్మాన్ని నమ్ముతా, వాడు అధర్మాన్ని అంగీకరించాడా వాడి ఇష్టం. భగవంతుడు ఏదో ఒక రోజు నాటికి సమాధానం చెప్తాడు. అధర్మాన్ని ప్రోత్సహించి అన్యాయంగా మాట్లాడేవాడు, కేవలం కావాలని ఇలాంటి తప్పుడు చేసేవాడు వాడి కర్మానికి వాడే పోతాడు అని నేను అనుకుంటా. అంతే తప్పించి ఏ రోజున కూడా వాళ్ళకి సంబంధించి నేను అయితే గీతే ఆన్సర్ చేసినట్టు చెప్పాను తప్పించి తిట్టిపోయేలా. ఎప్పుడు ఏ లం కొడకో ఏ ముమ్ము కొడకో లేకపోతే ఏ రోజున మాట్లాడలేదు. కానీ 100 రకాలు. చివరికి మనిషి చనిపోయిన రోజున శవం దగ్గర ఉన్నప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేసినటువంటి చూసాను, నేను అనుభవించాం. బట్ ఏ రోజున కూడా సరే ఏమో మనం 100 మంది మీద మాట్లాడుతున్నప్పుడు మన మీద మాట్లాడేందుకు భగవంతుడు ఇట్లాంటిది ఏమైనా చేస్తున్నాడేమో కానీ అనేటటువంటి వదిలేస్తున్నాం. ఇక్కడ వీళ్ళ దగ్గర ఎందుకు ఇది తట్టుకోలేకపోతున్నారు? విమర్శించడం నీకు మాత్రమే హక్కు, నన్ను మాత్రం ఎవడు విమర్శించకూడదు అనేటటువంటి కాన్సెప్ట్ డెమోక్రసీ ఎట్లవుతుంది? నేను చెప్పాను కదా, అధర్మం అనేటటువంటిది ఎల్లకాలం సక్సెస్ కాదు. అధర్మం మొదట అందంగా ఉంటది. రావణాసుడు గొప్పోడు మొదట.